హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. మన వీడియోస్లో మీరు చూసినట్లయితే డెరివేటివ్ డేటా అనాలిసిస్ చెప్పడం జరుగుతుంది, టెక్నికల్ డేటా అనాలిసిస్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా డెరివేటివ్ని టెక్నికల్ని కలిపి మనం చూసినట్లయితే మనకి ఎక్కువ ఎడ్జ్ మార్కెట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే డెరివేటివ్ డేటా చదవడం అందరికీ అంత ఈజీగా ఉండదు అండ్ కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి డెరివేటివ్ డేటాని స్కిప్ చేసి కేవలం టెక్నికల్లో ఈజీగా కనబడుతుంది కదా చార్ట్లో. సో చార్ట్ చూసి వెంటనే నేను డెసిషన్ తీసుకోవాలనుకుంటే అది కుదరదా అని చాలామంది మతన పడిపోతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం డెల్టా బుల్ ఇండికేటర్ అనేది మనం ఏఐ ఇండికేటర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఇండికేటర్ మనకి ఇక్కడ ట్రేడింగ్ వ్యూ చార్ట్ మీద ప్లాట్ చేయడం జరుగుతుంది. జనరల్గా సింగిల్ ఇండికేటర్ని ట్రేడింగ్ వ్యూ చార్ట్ మీద ప్లాట్ చేసి చూసుకోవడానికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అవసరం ఉండదు దీంట్లో ట్రేడింగ్ వ్యూలో. ఒకవేళ మీరు ఆల్రెడీ వేరే ఇండికేటర్స్ యూస్ చేస్తున్నారనుకోండి, ఆ ఇండికేటర్తో పాటు ఇది ఎక్స్ట్రా వేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది ట్రేడింగ్ వ్యూ. లేదంటే సింగిల్ ఇండికేటర్ అయితే సబ్స్క్రిప్షన్తో అవసరం లేకుండా కూడా మనం ప్లాట్ చేసి చూసుకోవచ్చు. సో ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని ఇండికేటర్స్ లాగా లాగింగ్ కాకుండా మీరు జనరల్గా చూడండి, ఇండికేటర్స్ ఏవైనా వేయండి, మూవింగ్ యావరేజెస్ కానీ ఎలాంటి ఇండికేటర్ వేసినా కూడా మార్కెట్లో మూమెంటం ఆల్రెడీ వచ్చిన తర్వాత, మార్కెట్లో కన్సాలిడేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఒక 4 days 5 days తర్వాత ఇండికేటర్స్ చెప్పడం జరుగుతాయి మనం కన్సాలిడేషన్లో ఉన్నామని, లేదంటే ఇండికేటర్స్లో మనకి ట్రెండ్ మారిందనే విషయం జరుగుతుంది. కానీ అప్పటిలోపే చాలా డ్యామేజ్ జరగడం జరుగుతూ ఉంటుంది. సో మన ఏ ఇండికేటర్ ఏంటంటే ఫ్యూచర్ 4 to 5 daysకి ముందుగానే ప్రెడిక్ట్ చేసి మనకి లైన్స్ ప్లాట్ చేయడం జరుగుతుంది. అవే సేమ్ మూవింగ్ యావరేజెస్ లాగే కనబడతాయి, కానీ మనకి ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేసి ఉండడం వల్ల ఏంటంటే రాబోయే 4-5 daysలో ఎలా ఉండబోతుంది మార్కెట్, ఇదే ట్రెండ్ కంటిన్యూ అవబోతుందా లేదంటే ట్రెండ్ మారబోతుందా అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ మూవింగ్ యావరేజెస్ చూడండి, ఇక్కడ మనకి హాల్ వేయడం జరిగింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇందులో మనకి క్లియర్గా ట్రెండ్ డౌన్ వైపు ఉందనే విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఈ 3 యావరేజెస్ డౌన్ సైడ్ ప్రొజెక్ట్ చేయబడి మంచి డిస్టెన్స్తో ఇలా ఉన్నాయి కదా. సో చూడగానే ఇది మనకి ఫస్ట్ డౌన్ ట్రెండ్ అని అర్థమవుతుంది. సో డౌన్ ట్రెండ్ అని తెలిసిన వెంటనే ట్రేడ్లోకి ఎంటర్ అవ్వలేముగా. ఎప్పుడు ఎంటర్ అవుతాం? రైట్ పాయింట్ ఉండాలి. అదే ఇన్వెస్టర్స్ అనుకోండి, ఎప్పుడైనా సరే ఎంటర్ అయిన తర్వాత మనం 5 yearsకి 10 yearsకి ఉంచుకుంటాం కాబట్టి వాల్యూ ఎలాగో పెరగడమో తగ్గదో జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ట్రేడర్కి రైట్ టైంలో ఎంటర్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎంటర్ అయ్యేప్పుడు మొమెంటం ఉందా లేదా, ఇప్పుడు ఎంటర్ అయినట్లయితే మనం నెక్స్ట్ రాబోయే మూమెంట్ని క్యాచ్ చేసి 5-6 daysలో మనం ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా. ఎందుకంటే ఆప్షన్ ట్రేడర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మార్కెట్లో వాళ్ళకి మూమెంటం ఉన్నట్లయితే ప్రీమియం అప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ట్రేడ్స్ కావాలనుకుంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మనకు చూడండి చాలా ఈజీగా కలర్ కోడ్ చేయడం జరిగింది. ఇది గ్రీన్, రెడ్ అండ్ గ్రే. సో ఫస్ట్ మనం ట్రెండ్ చూసుకుంటాం, అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అని. ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ కనబడుతుంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే మొమెంటం కోసం వెయిట్ చేయాలి. సో రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం మనం. సో అలాగా ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ రావడం జరిగింది. 4458 దగ్గర హాల్ క్లోజ్ అయింది ఈరోజు. సో రెడ్ క్యాండిల్ వచ్చిన వెంటనే మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఎంటర్ అయినప్పుడు వెంటనే నేకెడ్ కాల్స్, నేకెడ్ పుట్స్ ఎంటర్ అయ్యామనుకోండి, మార్కెట్ అన్ఈవెన్గా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది కాబట్టి మూమెంట్. కాబట్టి రేపు 2-3 days ఒకవేళ కన్సాలిడేట్ అయ్యి తర్వాత పడిపోయినా కూడా మనం తీసుకునే ఆప్షన్స్లో ప్రీమియం అనేది డికే అయిపోతూ ఉంటుంది. కాబట్టి జనరల్గా మనం స్ప్రెడ్స్ని సజెస్ట్ చేస్తాము. సో పుట్ స్ప్రెడ్ మనం ఇక్కడ వేయొచ్చు. బేర్ పుట్ స్ప్రెడ్ అంటాం. బేరిష్ వ్యూలో పుట్స్ తీసుకొని మనం స్ప్రెడ్ వేస్తున్నాం కాబట్టి బేరిష్ పుట్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్లో మనం ఏటీఎం పుట్ దగ్గర కొనేసి 4400 పుట్ని కొని టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ మనకి రియల్ టైంలో మనకి ఇక్కడ టార్గెట్ కనబడుతూ ఉంటుంది. షార్ట్ టార్గెట్ 4100 దగ్గర మనకి టార్గెట్ కనబడుతుంది ప్రస్తుతానికి. సో 4100 పిఈని అమ్మినట్లయితే ఇది బేర్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. ఇలా ట్రేడ్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ రాబోయే మూమెంటంలో మనం పార్టిసిపేట్ చేసి దీంట్లో వచ్చే ఆ ప్రాఫిట్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది షార్టర్ టర్మ్లో. ఇన్వెస్టర్స్ కూడా దీన్ని వాడచ్చు. ఎప్పుడు వాడచ్చు అంటే ఇన్వెస్టర్స్ లాంగ్ సైడ్ మాత్రమే వాడగలుగుతారు, షార్ట్ సైడ్ ఓన్లీ ట్రేడర్స్ మాత్రమే షార్ట్ చేయగలుగుతారు. కాబట్టి స్టాక్స్ లేకపోయినా కూడా మూమెంటంలో షార్ట్ చేయడం అనేది ట్రేడర్స్కి సాధ్యపడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ట్రేడర్స్ గురించి మాట్లాడుతున్నాం. అదే మీరు ఇన్వెస్టర్స్ అనుకోండి, చూడండి ప్రైస్ ఆల్మోస్ట్ 3800 దగ్గర ఉన్నప్పుడు మనకి గ్రే నుంచి గ్రీన్ కలర్ కింద మారింది. సో గ్రీన్ కలర్ కింద మారిన తర్వాత మీరు ఆల్మోస్ట్ చూడండి ఒక 20% మూమెంట్ మనం క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఎన్ని డేస్లో క్యాప్చర్ చేసాం? 15 daysలో క్యాప్చర్ చేసాం. సో జనరల్లీ ఏంటంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు
లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ చూసి ఇన్వెస్ట్ చేసినా కూడా రైట్ పాయింట్లో ఇన్వెస్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే మీరు 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఆగిన తర్వాత కాంపౌండెడ్ రిటర్న్ మీకు అలా రావచ్చు. కాకపోతే మీకు రైట్ ఎంట్రీస్ కూడా తెలిసాయనుకోండి చాలా ఫాస్ట్గా మనం కాంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి 20% మీరు ఒక ఇయర్లో 3 or 4 తీసుకున్నారనుకోండి, ఒక 5 to 6 ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైంని మీరు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి ఇద్దరికి మన డెల్టా బుల్ ఇండికేటర్ అనేది చాలా బాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కిందున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.